నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. దుండగుల ధైర్యమా, రక్షణ వ్యవస్థ నపుంసకత్వమా? ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, పదే పదే దొంగలు పడుతుంటే ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ ఏం చేస్తుంది? అసలు ఈ ప్రాంతంలో చట్టం ఉందా? అధికారులు నిద్రపోతున్నారా? జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో పరిస్థితి ఇది. వరద కాలువ పక్కన అమర్చిన విద్యుత్ మోటార్ వైర్లను దుండగులు బరి తెగించి దొంగిలించారు. ఇది ఒక్కసారిగా జరిగిన పొరపాటు కాదు. ఇప్పటికే 2 సార్లు దొంగతనం జరిగినా ఏ ఒక్క రూట్ లోనూ దొంగలను పట్టుకోలేకపోయారు. రైతన్నలు ఆరుగాలం కష్టపడి పంట కాపాడుకోవడానికి అమర్చుకున్న మోటార్ వైర్లను మాయం చేస్తుంటే ఇటు వ్యవసాయ శాఖ గాని అటు పోలీస్ యంత్రాంగం గాని ఏం చేస్తున్నట్టు? దొంగలకేం భయం లేకుండా పోయిందా? పోలీసులంటే లెక్క లేకుండా పోయిందా? పెగ్గెర్ల గ్రామంలో వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాల వెనుక ఉన్న ఆ చీకటి ముఠా ఎవరు? వారిని కాపాడుతున్నది ఎవరు? 2 సార్లు వైర్లు పోయినా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? రైతు గుండెల్లో రైలు పరిగెడుతుంటే ఈ నిద్రమత్తు వ్యవస్థ ఎప్పుడు మేల్కొంటుంది? బాధితులైన రైతులకు తక్షణమే న్యాయం జరగాలి. దొంగలను వెంటనే ముచికల వెనక్కి నెట్టాలి. లేకపోతే కత్లాపూర్ మండలంలో రైతులు ఆగ్రహ జ్వాలలు ఏ స్థాయికి వెళ్తాయో అధికారులే సమాధానం చెప్పాలి. మరిన్ని వైరల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.